నమస్తే ఎట్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 సోషల్ స్టడీస్ సామాజిక అధ్యయన్ హిందీ మీడియం కంటెంట్ అండ్ మెథడాలజీలో భాగంగా ప్రాక్టీస్ సెట్ 3 క్వెషన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చాలా క్వెషన్స్ తీసుకొని రావడం జరిగింది. క్వెషన్, ఆప్షన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు క్లాస్ కూడా చాలా మంచిగా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈరోజు ఒకటే లెసన్ నుంచి కూడా తీసుకొని రావడం జరిగింది. అది కూడా భూ ఆకృతిక్ విశేషతాయి అని చెప్పేసి ఏదైతే మనకి 10th క్లాస్‌లో మొదటి చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ నుంచి క్వెషన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఒకటే చాప్టర్ నుంచి ఇన్ని క్వెషన్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూడగలరు. రైట్. మరి మొదటి ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే గనక भू आकृतिक विशेषताओं रिलीफ फीचर्स के अंतर्गत हम मुख्य मुख्य रूप से किनका अध्ययन करते हैं क्वेश्चन ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం పెద్దగానే పెడతాను. किनका अध्ययन करते हैं అంటే ఈ భారత్ భూ ఆకృతిక విశేషతాయి దాంట్లో మరి ఎక్కువ దేని గురించి కూడా మనం చదువుతాము అని చెప్పేసి ఆకృతిక్ అధ్యయన్ కర్తే హే చాలా చిన్నగా ఉంది ఇది. యెస్, కర్తే హే అనే క్వెషన్ ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ కేవల్ जनसंख्या और धर्म, ऑप्शन बी पर्वत मैदान और पठार, ऑप्शन सी మరి सड़कें और పరివాహన్ మార్గ్, ఆప్షన్ డి కేవల్ భాష ఔర్ బోలియా. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఈ దీంట్లో మనం ఎక్కువ దేని గురించి కూడా చదువుతామంటే ఆప్షన్ బి పర్వత్ మైదాను ఔర్ పఠార్. అంటే ఈరోజు ఎక్కువ క్వశ్చన్లు అన్నీ కూడా మీకు ఈ టాపిక్ మీదనే, పఠార్లు, మైదానాలు, అలాగే అలాగే ఇవైతే పర్వత్ ఏవైతే మౌంటైన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటివి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీరు కూడా చదివి ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, రెండవది చూడండి. భారత్ కిస్ మహాద్వీప్ మే స్థిత్ హై? ఆప్షన్ ఏ अफ्रीका, बी यूरोप, सी एशिया, ऑप्शन डी ऑस्ट्रेलिया. यहाँ पर प्रश्न फिर एक बार देखिए. भारत किस महाद्वीप में स्थित है? अफ्रीका, यूरोप, ఏషియా, ఆస్ట్రేలియా. సో మనకి ఖండాలు 7 ఉన్నాయి. సో ఆ ఖండాల్లో మరి ఆసియా ఖండం అతిపెద్ద ఖండం కదా, అందుట్లో మన యొక్క ఉంది కాబట్టి భారతదేశం ఎక్కడ ఉంది అంటే కనుక ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏషియాలో ఉంది. ఓకేనా. ఒకవేళ మనం ఇట్లా చూసుకున్నట్లయితే కనుక ఇట్లా అనుకుంటే ఇట్లా ఒకటి ఇట్లా తీసుకుంటే కనుక ఇక్కడ కంట్రీస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ కొన్ని ఈ కంట్రీస్ ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ ఆఫ్రికా అనేటువంటిది ఉంటుంది. తర్వాత మనకి ఇదంతా చూసుకుంటే ఆసియా ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఆస్ట్రేలియా అనేటువంటిది ఉంటుంది. ఈ ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ పార్ట్లో మనకి ఇండియా అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఏషియాలో భాగమే కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 ఖండాలు వచ్చేసినాయి చూడండి. రైట్. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూడండి. यस, మూడవ ప్రశ్న. भारत के दक्षिण में कौन सा विशाल महासागर स्थित है? ऑप्शन ए प्रशांत महासागर, बी हिंद महासागर, सी అట్లాంటిక్ మహాసాగర్, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసాగర్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే భారత్కి దక్షిణమే అంటే మనకు భారతదేశం అనే మ్యాప్ మనం ఇట్లా మీకు సందర్భానుసారంగా మీకు మ్యాప్ లాగా కూడా ఏది చూపిస్తున్నట్టు ఇట్లా మనకి ఇట్లా అనుకుంటే మరి ఏవైతే ఇట్లా ఉంటుందో మరి ఈ దక్షిణ భారతదేశం అంటాం కదా, మనకి ఇదంతా పార్ట్ ఇట్లా కింద పార్ట్. సో ఇక్కడ కనిపించేటువంటి ఏదైతే ఉంటుందో కింద పార్ట్ ఏదైతే ఉంటుందో అదే సాగర్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ప్రశాంత్ మహాసాగర్, హిందూ మహాసాగర్, అట్లాంటిక్ మహాసాగర్, ఆర్కిటిక్ మహాసాగర్ మనకు ఉండేది ఇండస్ రివర్ అని మీరు కదా ఇండియన్ ఓషన్ నుంచి చూస్తుంటారు. సో ఇండియన్ ఓషన్ అంటే ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది, హిందూ మహాసాగర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. ఎస్, ఇది అసలు ఇంకా మంచి ప్రశ్నల్లో తప్పకుండా ఇట్లాంటి ఒక క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా కూడా చెప్పగలను. ఇది ఒకసారి చూస్తున్నట్లయితే కనుక చూడండి. భారతీయ మానక్ సమయ్ ఇండియన్ స్టాండర్డ్ టైం కే లియే కౌన్ సి దేశాంతర్ రేఖ లాంగిట్యూడ్, దేశాంతర రేఖ అంటారు, అక్షాంశు దేశాంతర రేఖ లాంగిట్యూడ్ లైన్ సునీ గయి హే అంటే ఆప్షన్ ఏ 80 डिग्री 30 पूर्व, ऑप्शन बी 82 डिग्री 30 पूर्व, ऑप्शन सी 85 डिग्री 30 पूर्व, ऑप्शन डी 90 డిగ్రీ. అది అక్షాంశాలు రేఖాంశాలు అంటాం. ఓకేనా. సో లాంగిట్యూడ్నల్ తర్వాత ఎస్ లాటిట్యూడ్ అంటాం మనం. లాంగిట్యూడ్నల్ మనకి ఇట్లా పైన చూస్తే కనుక పూర్వం రైట్ సైడ్కి ఇట్లా మనకి ఇట్లా ఉంటాయి లైన్స్. ఇక్కడ
మనం భూమి తీసుకుంటే గనక, భూమి అనుకోని ఇట్లా అనుకుంటే గనక, మనకి దాంట్లో ఇట్లా భాగాలుగా విభజించని ఉంటాయి. ఓకేనా? ఇట్లా ఉంటాయి. లాంగిట్యూడ్‌ను, లాటిట్యూడ్ ఇట్లా అంటారు. సో, లాంగిట్యూడ్ అంటే మనకి ఇట్లా పైన చూస్తాం. సో, ఈస్ట్ అనమాట. ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్, కింద సౌత్. ఓకేనా? సో, మనకి ఇది మధ్యలో మనకి లైన్ ఉంటుంది. గ్రీన్‌విచ్ లైన్ అట్లాగా ఉంటే గనక, మరి మనకి ఎక్కడ ఉంటుంది అంటే గనక, ఇండియా మనకి ఇటువైపు ఉంటుంది. ఇటు పార్ట్‌లో ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 82°30 పూర్వలో అయితే ఉంటుంది. ఓకేనా? పూర్వం అంటే ఇక్కడ ఈస్ట్ అని ఉంది. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. యెస్. ఐదో ప్రశ్న చూడండి. భారతీయ మానక్ సమయ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మాన్చిత్ర మధ్యాహ్న సమయ్ అంటే గ్రీన్ మెరిటేరియన్ టైం అంటాం కదా! సో, కితనా ఆగే హై మరి టైం ఉంటుంది కదా! ఎన్ని గంటలకు ముందు ఉంది అన్నట్లయితే గనక ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మనకి ఆప్షన్ ఏ 4 घंटे, ఆప్షన్ బి 5 घंटे, ఆప్షన్ సి 5.5 घंटे, ఆప్షన్ డి 6 घंटे. అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ సి 5.5 घंटे यहाँ पर सही उत्तर है. ठीक है जी. మీరు ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 5:30 అని చెప్పేసి, ఐఎస్టీ 5:30 అని చెప్పేసి మీరు వింటా ఉండింటారు, చూసుంటారు. సో, అదే ఇది 5:30 అనేటువంటిది. ఓకేనా? మరి ఇంకా మీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ మనం 2 ప్రాక్టీస్ సెట్ కూడా చేయడం జరిగింది. హిందీ సోషల్ సంబంధించి హిందీ మీడియంలో. సో, అవి ఇంకా ఎవరైనా చూడలేదనగా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో వీడియోలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూడగలరు. అలాగే ఛానల్ వెలుగు చూసినట్టు గనుక అవి కూడా మీకు యూజ్ అవుతాయి. అలాగే ఇది థర్డ్‌ది చాలా పెద్ద క్లాస్ అవ్వబోతుంది. మంచి క్వెషన్స్, చాలా మంది కూడా అడుగుతున్నారు ఎక్కువ క్వెషన్స్ చేయండి అని చెప్పేసి. సో, వారి రిక్వెస్ట్ మేరకే ఈరోజు మంచి క్వెషన్‌లు చాలా మంచి ఇవి తీసుకొని రావడం జరిగింది. మరి ఇవి కూడా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మరి హిందీ కూడా చూడలేనట్లయితే గనక దానికి సంబంధించి టీజీ టెట్ 2026 హిందీ అని చెప్పేసి ప్లే లిస్ట్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు అన్నీ కూడా చూడొచ్చు. ఎవరైనా మిస్ అయింటే గనక అక్కడ కూడా మంచి మనం కంటెంట్, మెథడాలజీ, గ్రామర్ అన్నీ కూడా కవర్ చేస్తూ చేయడం జరిగింది. దాంతో పాటుగా ప్రీవియస్ ఇయర్‌లో మనం చేసినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడండి. అవి కూడా మీకు యూజ్ అవుతాయి. అలాగే సోషల్ స్టడీస్, సైకాలజీకి సంబంధించి కూడా మీకు క్లాస్ అనేటువంటి ప్రీవియస్ ఇయర్‌లో నేను చేయడం జరిగింది. అవి మీకు ప్లే లిస్ట్‌లో వెళ్ళి చూసినట్టు గనుక మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఛానల్‌లో వెళ్ళి అయితే చెక్ చేసి దాని దగ్గరగా మీరు బెనిఫిట్ పొంది టెట్‌లో మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎడ్‌ప్లస్ ఛానల్ తరపు నుంచి కూడా ఆశిస్తున్నానండి. దాంతో పాటుగా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయనుకున్న వారు అక్కడ జాయిన్ బటన్ ఒకటి కనిపిస్తూ ఉండే టైటిల్ దగ్గర మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఏవైతే మనం క్వెషన్స్ చేస్తుంటామో మీ యొక్క ఆప్షన్స్ ఏవైతే అనుకుంటున్నారో మీరు ఆప్షన్స్ రైట్ అయినా, రాంగ్ అయినా గానీ మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కామెంట్ చేసే తద్వారా ఏమవుతుందంటే మీ ఆహ్, టైపింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి అట్లా కూడా మీకు ఆన్సర్ అనేది గుర్తుంటుంది. ఒకవేళ కరెక్ట్ అయితే ఇంకా బాగా గుర్తుంటుంది. రాంగ్ అంటే ఓహో! ఇలానా, ఇలా ఉంది. సో, ఇలా చెప్పినారు. సో, ఇలా మ్యాథ్స్ సార్ ఇలా పిక్చరైజ్ చేసి చెప్పినారు. ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పినారు కాబట్టి నేను ఇలా చేస్తుంటిని. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేశాను అని చెప్పడానికి మీరు కామెంట్ చేసినట్లయితే గనక, నోట్ చేసుకుంటే గనక ఈజీగా, మంచిగా బాగా గుర్తుండిపోతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ మీరు బాగా గెయిన్ చేయగలరని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ప్రతి క్లాసెస్ ఇంకా దీనిపైన కూడా మీ యొక్క అభిప్రాయాలు, సజెషన్స్, సూచనలు ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మరి నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ యెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక భారత్ की केंद्रीय मानक मध्याह्न रेखा स्टैंडर्ड मेरिडियन उत्तर प्रदेश के किस शहर से निकल शहर से निकट से गुजरती है? ऑप्शन ए लखनऊ, बी వారాణసి, ఆప్షన్ సి కాన్పూర్, డి ఇలహాబాద్. అంటే ప్రయాగ్‌రాజ్ అని అంటాం. ఇప్పుడు ప్రస్తుతంలో మనం ప్రయాగ్‌రాజ్ అంటున్నాం. మరి ఇక్కడ ఏమంటాడంటే క్వెషను, ఆ స్టాండర్డ్ మెరిడియన్ టైమ్ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైను ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి ఏ సిటీ నుంచి ప్రయాణిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లక్నో, బి వారాణసి, సి కాన్పూర్, డి ఇలహాబాద్, ప్రయాగ్‌రాజ్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి ఇలహాబాద్, ప్రయాగ్‌రాజ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. యెస్. ప్రశ్న చూడండి. ఏడవ ప్రశ్న. భారతీయ భూభాగ్ ప్రాచీन काल में
किस विशाल भूखंड का हिस्सा था అంటే ప్రాచీన కాలంలో భారత్ ఇప్పుడు ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగము ఏ భూభాగంలో ఒక పార్ట్గా ఉండింది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మరి గోండ్వానా భూమి, ఆప్షన్ బి అంగారా భూమి అంటే నోర్సియా నొమియా, ఆప్షన్ సి యురేషియన్ పట్టి, ఆప్షన్ డి రేథిస్ సాగర్. మరి ఇక్కడ టేతిస్ సాగర్ అంటున్నారు. ఇక్కడ సరైన సమాధానం మనకి గోండ్వానా భూమి, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇదంతా కూడా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూసి ముందు పెట్టుకునే కనుక మీకు క్లియర్గా పేజ్ టు పేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే క్లియర్గా అయితే మీకు కనిపిస్తాయి. అక్కడి నుంచే తీసుకోవడం అయితే జరిగింది, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మరి लगभग कितने वर्ष पहले गोंडवाना भूमि के टुकड़े हुए और प्रायद्वीपीय पट्टी यस प्रायद्वीपीय पट्टी अलग हुआ. ప్రాయద్వీపి పట్టి అలగ్ హుయి అంటే మరి దాని ద్వారా విడిపోయి ఎప్పుడు సపరేట్ అయింది అని అంటే కనుక ఆప్షన్ ఏ 100 लाख वर्ष पहले, ऑप्शन बी 150 लाख वर्ष पहले, ऑप्शन सी 200 लाख वर्ष पहले, ऑप्शन डी 300 लाख वर्ष పహలే. ఎన్ని లక్షల సంవత్సరాల ముందు ఈ యొక్క మరి ప్రాయద్వీపి పట్టి అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి విడిపోయింది గోండ్వానా భూమి నుంచి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ జో హై 200 लाख वर्ष पहले ये जो गोंडवाना भूमि से ప్రాయద్వీపి పట్టి అలగ్ హుయి హై. ప్రాయద్వీపి పట్టి అంటే ఏం లేదండి, సో 3 వైపులా సముద్రమే అనమాట. అలా మన భారతదేశానికి 3 వైపులా ఉంటుంది కదా, సో అదే ఇక్కడ ప్రాయద్వీపి అంటే అది అర్థం. రైట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. ఎస్, మీకు క్వశ్చన్స్ మామూలుగా ఉన్నప్పుడు సైజు పెద్దగా చేసి మీకు క్వశ్చన్ క్లియర్గా చూపించేటట్టు చేస్తాను. హిమాలయ पर्वतों का वर्तमान स्वरूप किस भूवैज्ञानिक प्रक्रिया का परिणाम है. ऑप्शन ए ज्वालामुखी विस्फोट, ऑप्शन बी అపర్దన్ అంటే ఎరోసియన్ అంటాం కదా, ఆప్షన్ సి మోర్దార్ ఫోల్డింగ్ ప్రక్రియ, ఆప్షన్ డి అపక్షయ్ వెదరింగ్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఆప్షన్ సరైన ఆప్షన్ చూస్తున్నట్లయితే ఆప్షన్ సి మోర్దార్ ఫోల్డింగ్ ప్రక్రియ ద్వారా ఏమైందంటే మన యొక్క వర్తమాన స్వరూపం అంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఏవైతే రూపాల ఉన్నాయో అవి మోర్దార్ అంటే ఫోల్డింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటిగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఎస్, 10వ ప్రశ్న భారతీయ ప్రాయద్వీపీ పట్టి उत्तर पूर्व की ओर सरक कर किस बड़ी पट्टी से टकराई. ऑप्शन ए अफ्रीकी पट्टी, ऑप्शन बी यूरेशियन पट्टी, ऑप्शन सी ఆర్కిటిక్ పట్టి, ఆప్షన్ డి ఉత్తర్ అమెరికీ పట్టి. సో మీరైతే మొత్తానికి సోషల్ అనగానే సోషల్లో మీరు ఒకటి భూభాగంని గుర్తుపెట్టుకోవాలి, ఇట్లన్నా గుర్తుపెట్టుకోండి, లేదా మీరు వరల్డ్ మ్యాప్ చూస్తారు ఇట్లన్నా గుర్తుపెట్టుకోండి. ఏది గుర్తుపెట్టుకున్నా మీరు ఏం చేయాలి, ఇది నార్త్, ఇది ఈస్టు, ఇది సౌత్, ఇది వెస్ట్, ఓకేనా. సో పూర్వ అంటే మనకి ఇది, మరి ఉత్తర్ అంటే ఇది, మరి ఊపు అంటే ఉత్తర్ పూర్వు, మరి పు దక్షిణ పూర్వు, ఓకేనా. నెక్స్ట్ మరి ఉత్తర్ పశ్చిమ అంటారు, ఊప ఇటుపక్క ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర్ దక్షిణ అంటారు, దక్షిణ పశ్చిమ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తానికి ఇది పశ్చిమ అంటాం, ఇది దక్షిణ అంటాం, ఇది ఆల్రెడీ మనం చెప్పేసాం, రైట్. ఇవి మేము గుర్తుపెట్టుకోవాలి. ఇది మధ్యలో పాయింట్. దాని తర్వాత వాడు ఏమంటున్నాడు, ఉత్తర పూర్వీ అంటాడు. ఉత్తర పూర్వీ అంటే ఈస్టు అలాగే నార్త్కి 45 డిగ్రీల కోణంలో ఏదైతే ఉంటుందో అది మనకి అది అవుతుంది అనమాట, ఓకేనా. లైక్ అంటే ఇప్పుడు మనం ఇట్లా లైన్ గీసుకుంటే ఇట్లా అనమాట. ఇది 90 ఉంటే ఇది 45 డిగ్రీలు అంటే ఉంటుంది, ఓకేనా. సో ఇట్లా ఉంటుందని అంటే ఇక్కడ పటార్స్ అనేవి ఉంటాయి. పటార్స్ అంటే కింద ప్లాట్యూస్ అంటాం కదా, సో ఆ ప్లాట్యూస్ సంబంధించి మనకి ఇక్కడ అడుగుతున్నారు. సో ప్లాట్యూస్ సంబంధించి టకరాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే కనుక ఇట్లా అర్థం చేసుకొని ఇలా ఇమాజిన్ చేయగలిగితే మీరు ఆన్సర్ అయితే బాగా చేయగలరు. కానీ ఇక్కడ ఆన్సర్ మనకి వచ్చేసి మరి యురేషియన్ పట్టి అని చెప్పేసి అంగారా భూమి ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకి సరైన సమాధానం. ఎందుకు అంటే
ఎందుకు అంటే ఉత్తర పూర్వి అన్నాడు. సో, మన యొక్క దేశం ఇట్లా చూసుకుంటే గనక ఇదొక ఆసియా మ్యాప్ అనుకుంటే మన దేశం ఇక్కడ ఉంటుంది. సో, ప్లాటూస్ ఇక్కడ నుంచి అనుకున్నప్పుడు ఉత్తర యూరోపి, ఏషియా యూరేషియన్ అని చెప్పేసి ఏదైతుందో అదే మనకిక్కడ సరైన సమాధానం. అమెరికా అంటే ఇక్కడ ఎక్కడనో ఉంటుంది. ఒకవేళ ఇది మనం పట్టి అనుకుంటే, ఇది మ్యాప్ అనుకుంటే. సో, మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆర్కిటిక్ అంటే మనకి ఇటు పైన సైడ్ అటు ఉంటుంది కాబట్టి యెస్. సో, ఉత్తర అమెరికా ఇది మనకి ఇటు సైడ్ వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ కదా! వెస్ట్ సైడ్. సో, ఈజీగా మనం ఆన్సర్ అయితే ఇట్లా కూడా చేయొచ్చు. ఇదొక ఎలిమినేషన్ మెథడు. సో, మీకు చదువుంటే గనక ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. టక్కున ఆన్సర్ పెట్టొచ్చు. లేదా మీరు గెస్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఇట్లా మీరు ఊహించుకొని చేయగలిగితే గనక మీకు 90% పైనే మీకు ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. యెస్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. उत्तर भारत के విస్తృత और సమతల మైదానం కా నిర్మాణ్ కైసే హువా? ఉత్తర భారతంలోని విస్తృత మరియు సమతల మైదానాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పి అడుగుతున్న క్వశ్చన్. ఆప్షన్ ఏ ज्वालामुखी के लावे के जमने से, ऑप्शन बी समुद्री लहरों के जमाव से, ऑप्शन सी हिमालयी और प्रायद्वीपीय नदियां द्वारा लाए गए तलछट అంటే సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి, ఆప్షన్ డి మరి రేగిస్తానీ హవావోంకే కారణ్. ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో ఎటువంటి ఇది లేదు మనకి. ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఏవైతే మరి సెడిమెంట్స్ వచ్చి ఉంటాయో అక్కడ నుంచి ఏర్పడినటువంటిదని చెప్పొచ్చు మనకి మైదానాలు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. ఇది కూడా ఒక మంచి ప్రశ్ననే. చూడడానికి ఆప్షన్స్ చిన్నగా ఉన్నాయి. 12వ ప్రశ్న చూడండి. भारतीय भूभाग को मुख्य रूप से कितने भू आकृतिक సమూహం में విభజిत किया गया? అంటే భారత భూభాగాన్ని మరి ముఖ్య రూపాల్లో చూస్తున్నట్లయితే ఎన్ని భూ ఆకృతులుగా విభజించబడింది అంటే ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 8, ఆప్షన్ సి ఆప్షన్ डी 6. इस प्रश्न का सही उत्तर ऑप्शन डी है, 6 भागों में विभाजित किया गया है. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. राइट. మరి हिमालय पर्वतमाला की पश्चिम से पूर्व की दिशा में कुल लंबाई कितनी है? పశ్చిమ కి పూరబ్. ఇప్పుడు హిమాలయాలు మనకి ఇట్లా ఉంటాయి. ఓకే, ఒక్క నిమిషం. రైట్ అండి. ఇప్పుడు మనకి హిమాలయాలు మనకి ఇట్లా ఉంటాయి మ్యాప్‌లో పైన సైడ్ కదా! సో, హిమాలయాలు ఇట్లా ఉన్నప్పుడు మనకేమంటున్నాడు? వర్తమాన్‌కి పశ్చిమ సే పూర్వ్ అన్నాడు చూడండి. పశ్చిమ సే పూర్వ్ అంటే మనకి ఇక్కడ దీంట్లో ఇక్కడ చూసుకోవాలి. ఇటు నుంచి ఇటు. ఇటు చూసుకుంటే గనక ఆహ్, కుల్ లంబాయి కితనీ హై? మొత్తంగా పొడవు ఎంత ఉంది అంటున్నాడు. ఆప్షన్ ఏ 1200 కిలోమీటర్, ఆప్షన్ బి 2400 కిలోమీటర్, ఆప్షన్ సి 200 కిలోమీటర్, ఆప్షన్ డి 500 కిలోమీటర్. ఓకే. సో, మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 2400 కిలోమీటర్ లంబాయి హై అని చెప్పేసి మనం ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ. यस. हिमालय की सबसे उत्तरी पर्वत श्रेणी को किस नाम से जाना जाता है? హిమాలయ కి సబ్సే ఉత్తరి అన్నాడు. సో, చూడండి ఉత్తరి మనకి మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా నుంచి ఉత్తర్, దక్షిణ్ ఇట్లా కింద చూసుకున్నట్లయితే ఇంకా उत्तरी श्रेणी को किस नाम से जाना जाता है? ऑप्शन ए शिवालिक, बी हिमाचल, ऑप्शन सी हिमाद्री, महान हिमालय, ऑप्शन डी లద్దాఖ్ శ్రేణి. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మీకు మరి చూసుకున్నట్లయితే కనుక టెక్స్ట్ బుక్ కంటెంట్ ఏది ఉందో అదే ఇక్కడ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎటువంటి ఇది లేకుండా అయితే మీరు ఫాలో అవ్వచ్చు. మీకు అంత ఇదిగా అనిపిస్తున్నట్టు కనుక టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని హిందీ మీడియం టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మరి వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్లో తెలంగాణ ఎస్సీఆర్టీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు బుక్స్ ఓపెన్ చేసి కూడా ఈ క్వశ్చన్స్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. हिमाचल या मध्य हिमालय की पर्वतमालाओं की ऊंचाई औसत रूप से कितनी है? అంటే దాని ఏరియా ఎంత ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 3500 से 4500 मीटर, ऑप्शन बी 2500 से 3000 मीटर, ऑप्शन सी 1000 से 2000 मीटर, ऑप्शन डी 6100 मीटर से अधिक. మరి ఇక్కడ మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ 3500 से लेकर 4500 तक जो है उसकी औसत है. ठीक है. నెక్స్ట్. यस. ఇప్పుడు పీర్ పంజాల్, ధౌలాధార్,
और महाभारत लेक किस हिमालयी श्रेणी की महत्वपूर्ण पर्वतमालाएं हैं? ऑप्शन ए महान हिमालय, ऑप्शन बी मध्य या छोटा हिमालय, ऑप्शन सी शिवालिक श्रेणी, ऑप्शन डी काराकोरम శ్రేణి. మరి ఇక్కడ సరైన సమాధానం చూడండి. ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, సో ఒకసారి మీరు దీన్ని కూడా కన్ఫర్మ్ చేయగలరు ఒకసారి చూసి. కాకపోతే మీరు ఏమైనా ఉన్నట్లయితే కనుక, మీరు ఏమైనా చెప్పాలనుకున్నట్లయితే సరే క్వశ్చన్కి ఇది అన్నట్లయితే కనుక మీరు క్వశ్చన్ నెంబర్ క్లియర్గా వేసేసి ఆన్సర్ ఏమనుకున్నా క్లియర్గా చెప్పినట్లయితే కనుక దాంట్లో ఏమన్నా ఉన్నట్లయితే కనుక దానికి క్లారిఫై కూడా చేయడం అవుతుంది. ఓకేనా, రైట్, ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17వ ప్రశ్న ఇక్కడ చూడండి. ऊंचाई के आधार पर हिमालय की वनस्पतियों को कितने मुख्य हिमालय की अ, या वनस्पतियों को कितने मुख्य भागों में विभाजित किया गया है? ऑप्शन ए 3 भागों में, ऑप्शन बी 4 भागों में, ఆప్షన్ సి 5 భాగం మే, ఆప్షన్ డి 6 భాగం మే. కానీ ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ సరైన సమాధానం మాత్రం 5 భాగం మే అనుకునేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, ఎస్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 18వ ప్రశ్న. हिमालय के पर्वतीय दलालों पर की जाने वाली खेती को क्या कहा जाता है? ऑप्शन ए झूम खेती, ऑप्शन बी सीढ़ी नुमा खेती, ऑप्शन सी सघन खेती, ऑप्शन डी इनमें से कोई नहीं. ఇక్కడ చూడండి, హిమాలయాలో చేసేటువంటి ఫార్మింగ్ ఎలాంటిది అంటున్నారు. జూమ్ ఖేతి అంటే కాల్చి పొలాలు కాల్చి మళ్ళీ చేయడం అనేటువంటి ఫార్మింగ్. ఆప్షన్ బి చూసుకున్న సీడీ నుమా అంటే టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే సగన్ ఖేతి, ఆప్షన్ డి ఇన్మే సే కోయి నహీ. అయితే సరైన సమాధానం ఆప్షన్ బి టెర్రస్ ఫార్మింగ్ ఏదైతే ఉందో సీడీ నుమా ఖేతి అని అనుకుంటుంది అక్కడ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ. यस, हिमालय के मध्य ऊंचाई वाले श्रेणी में किस प्रकार के वृक्ष पाए जाते हैं? ऑप्शन ए चौड़े पत्ते वाले वृक्ष, ऑप्शन बी कुशन घास, ऑप्शन सी शंकुधर वृक्ष కోరిఫెరస్ ట్రీస్, ఆప్షన్ డి కంటీలి ఝాడియా. మరి ఎటువంటి మరి చెట్లు అక్కడ పెరుగుతాయి అని చెప్పి జరుగుతున్నారు అంటే అక్కడ మధ్య ఉంచాయి హిమాలయాలో ఉన్నటువంటి మధ్య ప్రాంతాల్లో పెరిగేటువంటి చెట్లు ఎలాంటి చెట్లు అంటే కనుక ఆప్షన్ మనకి ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కోరిఫెరస్ మరి ఏదైతే శంకుధర్ ట్రీస్ అంటే అవి మనకి ఇక్కడ పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ. ఎస్, మేఘ్దాక్ దైంపి घाटी అంటే ఇక్కడ చూడండి మౌదాక్ దైంపెప్ వ్యాలీ भारत के किस राज्य में स्थित है? ऑप्शन ए మరి సిక్కిం, బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, డి మేఘాలయ్. మరి ఇక్కడ సీదీగా మనకి చూస్తున్నట్లయితే ఇంకా ఆప్షన్ ఇక్కడ డి ఇక్కడ మనకి చూసినట్లయితే డి ఇస్ ద రైట్ ఆన్సర్. మేఘాలయ్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ సరైన సమాధానం. ఓకే, రైట్, నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. यस, हिमालय के सबसे ऊंचे भाग को क्या कहा गया है? वहाँ पे पौधे नहीं పాయే జాతే. కానీ హిమాలయాల్లో పైన ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారు? అక్కడ చెట్లు మొక్కలు ఎటువంటి కూడా ఏమి మొలకవు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ తరాయి క్షేత్రం, ఆప్షన్ బి వనస్పతిహీన క్షేత్రం, ఆప్షన్ సి మరి ఘాస్కే మైదాన్, ఆప్షన్ డి సదాబహార్ వన్. అంటే ఏమంటారంటే క్లియర్గా మనకి క్లియర్ వాడే క్వశ్చన్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. దానికి ఇప్పుడు చెప్తాను ఎట్లా అనేటువంటిది. ఇక్కడ అయితే ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వనస్పతిహీన్ క్షేత్రం అది ఎలా అంటే ఇక్కడ చూడండి मुख्य भाग कहा गया है वहाँ पेड़ नहीं पाए जाते. అంటే హీన్ అంటే క్లియర్గా మనకి ఇచ్చారు ఏమని వనస్పతి అంటే చెట్లు, హీన్ అంటే చెట్లు లేని ప్రదేశం అని అంటారు క్షేత్రం. ఓకేనా, అది ఇది మనకి సరైన ఆన్సర్. ఇట్లనే మనకు నీట్గా ఒకసారి చూసినట్లయితే ఇంకా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి అట్లా కొంచెం క్వశ్చన్స్ 1-2 సార్లు చదివినట్లయితే ఈజీగా అయితే మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు, మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. 22వది ప్రసిద్ధ కాశ్మీర్ ఘాటి కిన్ దో పర్వతమాలాओं के बीच स्थित है. కాశ్మీర్ ఘాటిని ఏదైతే ఉందో అది ఏ 2 పర్వతాల మధ్య ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పేర్ పంజల్ और జస్కర్, ఆప్షన్ బి శివాలిక్ और హిమాచల్, ఆప్షన్ సి హిమాద్రి और లద్దాఖ్, ఆప్షన్ డి కారాకోరం और జస్కర్. అంటే ఇక్కడ సరైన సమాధానం సింపుల్గా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పీర్ పంజల్ और జస్కర్ 2 పర్వతాల మధ్య అయితే ఈ కాశ్మీరీ ఘాటి అనేటువంటిది ఉంది. ఓకేనా, రైట్, కాశ్మీరీ వ్యాలీ అంటారు కదా అట్లాంటిది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ.
यस, हिमालय की सबसे बाहरी पर्वतमाला किसे इसे जिसे बाह्य हिमालय भी कहा जाता है। మరి ఆప్షన్ ఏ హిమాద్రి, ఆప్షన్ బి మధ్య హిమాలయ, ఆప్షన్ సి శివాలిక్ పర్వతమాల, ఆప్షన్ డి పీర్ పాంజల్, ఆప్షన్ డి పీర్ పంజాల్. ఓకేనా. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, శివాలిక్ పర్వతమాల. ఒకసారి మీరు కూడా దీన్ని కన్ఫర్మ్ చేయగలరు. అది లేదంటే ఇక్కడ పీర్ పాంచాల్. ఓకేనా, ఈ రెండింటిలో. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు ఎందుకు ఎలా అంటారంటే మీరు కూడా 1-2 సార్లు చూసుకొని మంచిగా ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా మీరు ఏదో కాస్త ప్రయత్నం చేస్తారనేది ఒక మా యొక్క ఉద్దేశం అండి. దీంట్లో ఎటువంటి ఇదైతే లేదు. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక రైట్. मरे नदिया द्वारा जन्म किए गए तलछट से बनी झीलों के सूखने से निर्मित मैदानों को पश्चिम में क्या कहा जाता है? पश्चिम में क्या कहा जाता है? ऑप्शन ए द्वार, ऑप्शन बी तराई, ऑप्शन सी खादर, ऑप्शन डी दून. దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ మనకి చూడండి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. నదియా ద్వారా జమ కియే గయే అంటే నదుల ద్వారా జమ చేయబడినటువంటి తలచటి ఏవైతే సెడిమెంట్స్ ఏవైతే వచ్చి ఉన్నాయో అక్కడ ఈ ఝీల్కి సూక్నేసే, ఈ ఝీల్ అంటే మరి మనకి లేక్ లాగా అంటాం కదా, అవన్నీ సరస్సులు ఎండిపోయినప్పుడు మరి నిర్మిత్ మైదానంకో ఆ సరస్సులు ఎండిపోయినప్పుడు ఒక మైదానాలాగా ఏర్పడతాయో వాటిని వెస్టర్న్లో ఏమంటారు అని అడుగుతున్నారు. మరి ఏమంటారు అయ్యా అంటే ఆప్షన్ డి దూన్ అంటారు. డి ఫర్ డూన్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ भारत के उत्तर पूर्वी राज्यों में स्थित हिमालय के हिस्से को किस नाम से जाना जाता है? ऑप्शन ए हिमाचल, ऑप्शन बी पूर्वांचल, ऑप्शन सी लद्दाख, ऑप्शन डी అరావళి. ఎస్, క్లియర్గా వాడే ఇచ్చాడు మనకి. పూర్వాంచల్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఏం లేదు, ఎందుకంటే పూర్వాంచల్లోనే ఉంటాయి, ఈస్టర్న్లోనే మనకు ఉంటాయి కాబట్టి పూర్వాంచలంగా ఉన్నదాంటి ఆప్షన్లలో అదే బెస్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. ఎస్, पूर्वांचल की पहाड़ियों में निम्नलिखित में से कौन सी पहाड़ी शामिल नहीं है? नहीं అన్నాడు, చాలా కేర్ఫుల్ చేయాలి. पटकाई पहाड़िया, ऑप्शन बी नागा पहाड़िया, ऑप्शन सी मीजो पहाड़िया, ऑप्शन डी पीर पांजल. ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పీర్ పంజల్ అనేటువంటిది దీంట్లో షామిల్ కాదు, ఎందుకంటే ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటివి అన్నట్టు ఈస్టర్న్ సైడ్లో ఇవి ఉంటాయి, ఇది ఉండదు. సో మనకు ఆప్షన్ ఇదే. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక किन 3 मुख्य नदी प्रणालियों के मेल से विशाल इंडो गंगा मैदान का निर्माण हुआ है? ऑप्शन ए सिंधु नर्मदा और ताप्ती, ऑप्शन बी गंगा यमुना और गोदावरी, ऑप्शन सी सिंधु गंगा और ब्रह्मपुत्र, ऑप्షన్ డి కృష్ణా కావేరి और మహానది. చూడండి, ఈ మహానది మనకి నదులు ఎట్లా వస్తాయని మీరు చూస్తున్నట్టు కనుక ఈ ప్రణాళికల వల్ల ఏర్పడినటువంటిది విశాల ఇండో గంగా అనేటువంటిది ఏ విధంగా అంటే విశాలంగా ఏర్పడినటువంటిది అని చెప్పొచ్చు. మనం చూస్తున్నట్లయితే కనుక నదులు ఏవి ఎట్లా నుంచి ప్రవహిస్తాయి, ఏవి ఎటువైపు ప్రవహిస్తాయి, ఎటు వెళ్ళి కలుస్తాయి అనేటువంటిది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ సరైన సమాధానం మటుకు మనకి సింధు గంగా और బ్రహ్మపుత్ర అనేటువంటిది ఒక విశాలమైనటువంటిది ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ కనుక మనకి ఇప్పుడు మనం ఇట్లా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి ఇట్లా చూసుకుంటే కనుక ఇట్లా అనుకుంటే మనకి ఈ పార్ట్లో తీసుకుంటే కనుక ఇట్లా నుంచి ఇట్లా తీసుకుంటే కనుక ఇట్లా వస్తే మనకి కింద పార్ట్ చూసుకున్నట్టు కనుక మనకి సింధు ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా, సింధు నుంచి ఇటు నుంచి ఇట్లా పోతుంది అనుకోండి. ఇట్లా పోతే మనకి ఎక్కువ విశాలంగా ఇదే కనిపిస్తుంది. ఓకేనా. మిగతా నదులు చూసుకున్నట్లయితే కృష్ణ, కావేరి और మహానది. కృష్ణ అంటే మనకి ఇక్కడ నుంచి, కావేరి ఇట్లా కింద పార్ట్ ఇక్కడ రావడం లేదు కాబట్టి ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. మరి కావేరి और మహానది ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది అనుకో, అతి పెద్ద ఎక్కువ విశాలంగా ఏది వస్తుందంటే కనుక మనకి 3 వస్తాయి. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సరైన
సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింధు, గంగా ఆర్ బ్రహ్మపుత్ర మనకి ఇట్లా కూడా పోతుంది. రైట్. ఓకే. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక यस प्रश्न చూడండి. दो नदियों के बीच की उपजाऊ भूमि को भौगोलिक भाषा में क्या कहा जाता है? చూడండి, రెండు నదుల మధ్యలో ఏదైతే ఒక సారవంతమైన భూమి ఉంటుందో దానిని ఈ భాషలో అంటే భౌగోళిక భాషలో ఏమంటారు అని అంటారు. ఆప్షన్ ఏ దూన్, ఆప్షన్ బి దోఆబ్, ఆప్షన్ సి తరాయి, ఆప్షన్ డి ఉత్కాత్ భూమి. సో ఇక మనం చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ దో ఆబు. మీకు ఇట్లా కూడా వచ్చిందంటే అర్థం కాకపోతే ఇక్కడ చూడండి ట్రిక్ కూడా చెప్తాను మీకు. ఇక్కడ దో అని ఉంది, దో అని ఉంది, ఇక్కడ దో ఉంది. దో ఆబు అంటే ఇప్పుడు రెండు నదులు మధ్య అనుకోండి, ఇట్లా ప్రవహిస్తుంది, ఇట్లా ప్రవహిస్తుంది అనుకోండి. ఒకవేళ ఈ మధ్య భాగంలో ఏదైతే మరి ఇక్కడ సారవంతమైనది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే దో ఆబ్ అని చెప్పేసి అంటారు. ఓకే, దో ఆబ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. गंगा के मैदान केंद्रीय भाग का विस्तार किन दो नदियों के बीच स्थित है? ऑप्शन ए झेलम और रावी, ऑप्शन बी सिंधु और सतलज, ऑप्शन सी घग्गर और तिस्ता, ऑप्शन डी यमुना और गंडक. మరి ఇక్కడ మనకు చూసినట్లయితే నదుల గురించి కూడా మీరు చూసుకోవాలి, అప్పుడే ఈజీగా మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గగ్గర్ ఆర్ తీస్తక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎస్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. नेक्स्ट प्रश्न सुन हिमालय पर्वतमाला सदियों के दौरान भारत की रक्षा किन हवाओं से करती है? ऑप्शन ए मध्य एशिया की ठंडी हवाओं से, ऑप्शन बी दक्षिण पश्चिम मानसून की हवाओं से, ऑप्शन सी हिंद महासागर की गर्म हवाओं से, ऑप्शन डी स्थानीय लू. మరి ఇక్కడ చూసినట్లయితే సరైన సమాధానం దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మరి మధ్య ఏషియాకి ఠండీ హవాఓన్సే ఏమవుతుంది అంటే మరి నదుల యొక్క భారత్కి రక్ష అనేటువంటి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, ఇది కూడా ఒక మంచి ప్రశ్ననే. రైట్. ఇక్కడ చూడండి, మరి इंडो गंगा मैदान के पश्चिमी भाग का निर्माण मुख्य रूप से सिंधु और उसकी किन सहायक नदियों ద్వారా హువా హై. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఇండో గంగా విశాలంగా ఏర్పడడానికి మనకి సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర నది అనేటువంటిది యూజ్ అవుతాయి. మరి ఇప్పుడు ఏమంటారంటే మరి పశ్చిమ భాగంలో అన్నాడు ముఖ్య రూప్ సే సింధు ఔర్, ఓకేనా. రైట్. పశ్చిమి అన్నాడు, వెస్టర్న్ సైడ్లో మనం చూసుకోవాలి. వెస్ట్ సైడ్లో ఉంటే ఇప్పుడు మీకు చెప్పాను సింధు ఎక్కడ స్టార్ట్ అయితే కూడా మీకు పాయింట్ కూడా చూపించడం జరిగింది. రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే దాని యొక్క ఉపనదులు ఏమన్నట్లయితే కనుక ఆప్షన్ మనకి సిలో కనిపిస్తున్నాయి చూడండి. ఎస్, ఝేలం, చీనాబ్, రావి, వ్యాస్ ఔర్ సత్లజ్ ఇవన్నీ కూడా దానికి ఏర్పడతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ. రైట్. మరి शिवालिक पहाड़ियों के नीचे 8 से 16 किलोमीटर चौड़ी पट्टी, वहाँ नदियाँ कंकड़ पत्थर जमा करती हैं, क्या कहलाती हैं? ऑप्शन ए तराई, बी भाबर, ऑप्शन सी బాంగర్, ఆప్షన్ డి ఖాదర్. మరి ఇక్కడ సరైన సమాధానం శివాలిక్ పర్వతాల కింద ఏవైతే మరి నీళ్ళు వచ్చి అక్కడ అన్ని ఏర్పాటు వేస్తాయో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. దాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి భాబర్ అని అంటారు. ఆప్షన్ బి బాబర్ कहलाता है. ठीक है जी. మరి నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. यस, 33వ ప్రశ్న. तराई क्षेत्र के बारे में कौन सा कथन सही है? तराई क्षेत्र అనేటువంటి మీరు తెలుసుకున్నట్లయితే ఈజీ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఒకటే మిగులుతుంది. అదే మనకి ఇక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ చూడండి. यह एक शुष्क रेतीली क्षेत्र है. ऑप्शन बी यहाँ नदियाँ भूमिगत हो जाती है. ऑप्शन सी यह एक नम और दलदली क्षेत्र है जो घने जंगलों से समृद्ध है. ऑप्शन डी यह केवल पहाड़ों की ऊंची चोटियाँ पर
పాయా జాతా హై. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిది కూడా మనకు నెగిటివ్ లాగా కనిపిస్తుంది, కానీ ఒక్కటి మాత్రం రైతు కాబట్టి మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఎలా ఉంటుంది, తరాయి భూమి అంటే ఎక్కువ నమ్ము అనేటువంటిది, అంటే తేమ అనేటువంటిది ఉంటుంది, సారవంతంగా ఉంటుంది, అక్కడ ఎక్కువ మరి పంట ఎక్కువ ఫారెస్ట్లు అనేవి ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా 3 కూడా కావండి. ఓకేనా, అది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ సై అని అడుగుతున్నారు. నహి అని కూడా అడుగుతారు, అప్పుడు మనకి మిగతా 3 తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఆప్షన్ 34 ప్రశ్న చూడండి. భారతీయ పటార్కో ప్రాయద్వీపీ పటార్ క్యోं కహా జాతా హై. ఇప్పుడే మనం మాట్లాడుకున్న స్టార్టింగ్లోనే ప్రాయద్వీపీ పటార్ దేన్ని అంటారు అని చెప్పేసి. ఆప్షన్ ఏ క్యోంకి యह बहुत प्राचीन है. ऑप्शन बी क्योंकि यह ऊंची पहाड़ियों से बना है. ऑप्शन सी क्योंकि यहाँ बहुत अधिक खनिज पाए जाते हैं. ऑप्शन डी क्योंकि यह तीनों तरफ से समुद्र से घिरा हुआ है. ఈజీగా మనకు ఆన్సర్ అయితే దొరికేసింది. ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 వైపుల సముద్రాలు దొరుకుతాయని చెప్పేసి అన్నాడు. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు కనుక ఇక్కడ నుంచి మనం ఇట్లా చూసుకుంటే కనుక ఇట్లా తీసుకుంటే కనుక ఇట్లా వస్తే ఇట్లా ఈ టైప్ ఇట్లా తీసుకొని మళ్ళీ ఇట్లా పోయిందనుకో, ఇట్లా పోయిందనుకో, చూడండి ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు సముద్రం ఉంది, ఇటువైపు సముద్రం ఉంది, ఇటుపక్క మనకి హిమాలయ పర్వతాలు, అలాగే మనకి చైనా ఇవన్నీ కూడా ఉంటాయి, నేపాల్ అవన్నీ కూడా వస్తాయి. ఓకే రైట్. సో ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ 3వ వైపు ఉన్నాయి కాబట్టి అందుకనే మనకి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 35వ ప్రశ్న చూడండి ఇక్కడ. రైట్, 35వ ప్రశ్న. प्रायद्वीपी पठार को किन 2 व्यापक भागों में విభాజిత్ కియా గయా హై. మరి ప్రాయద్వీపీ పటార్ని ఏ 2 భాగాల్లో విభజించడం జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కేంద్రీయ ఉच्च భూమి मालवा पठार और दक्षिण का पठार. ऑप्शन बी अरावली और विंध्य पर्वतमाला. ऑप्शन सी पूर्वी घाट और पश्चिमी घाट. ऑप्शन डी भाबर और तराई मैदान. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తున్నట్లయితే ఇది ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కేంద్రీయ ఉच्च భూమి మాల్వా పటార్ और దక్షిణ్ కా పటార్. మీరు చూస్తున్నట్లయితే కనుక 2 డివైడ్ చేసి అని చెప్పేసి అంటున్నారు. ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ దాకా మనకి 35 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా మీరు చూడబోయే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఇప్పటిదాకా మనం చేయడం జరిగింది. ఇక్కడ క్లాసులు అనేది కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి అయితే, అలాగే నేను ఇచ్చేటువంటి క్వశ్చన్లకి అయితే మీ యొక్క కామెంట్ రూపంలో ఆన్సర్ అనేది అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్లు అయితే సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను రిప్లై ఇస్తాను. అలాగే సజెషన్స్ ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా మీకు ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనుకుంటున్నాను. కాబట్టి మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అండి. అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. దాంతోపాటుగా మరి మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నది కనుక మీకు అక్కడ టైటిల్ దగ్గర జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి కూడా జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా తీసుకొని మీరైతే అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 35 దానికి. ఇప్పుడు మనం 36th క్వశ్చన్ అయితే చూసుకోబోతున్నాం. అయితే హిందీకి సంబంధించినటువంటి కూడా ప్లేలిస్టులు అవన్నీ కూడా మీరైతే చూడగలరు. కింద ఇచ్చాము. అలాగే ఛానల్కి కూడా వెళ్ళి ఒకసారి మీరు చూసినట్లయితే కనుక అక్కడ నుంచి కూడా మీరు ఫ్రీగా ప్రతిదీ కూడా కంటెంట్ అన్నీ కూడా మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. తద్వారా బెనిఫిట్ పొందుతారు. మంచి స్కోర్ సాధించాలనేటువంటిది మా తాపత్రయం అండి. ఓకేనా రైట్. 36 ప్రశ్న చూడండి. నర్మదా నदी के दक्षिण में स्थित త్రికోణి భూభాగ్ కో కిస్ నామ్ సే జానా జాతా హై. చూడండి ఇదంతా కూడా ఒకటే లెసన్ అండి. 10th క్లాస్లో మనకి దాదాపుగా 20 పైన లెసన్లు అయితే ఉన్నాయి. అందులో ఒక చాప్టర్, ఫస్ట్ చాప్టర్ భూ ఆకృతిక్ విశేషత ఏదైతే ఉందో దాని మీద మాత్రమే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడికి అన్ని క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ అవుతున్నాయి. ఓకేనా. ఆప్షన్ ఏ చూడండి मालवा का पठार. ऑप्शन बी दक्कन का पठार. ऑप्शन सी छोटा नागपुर पठार. ऑप्షన్ డి బుందేల్ఖండ్ కా పఠార్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏ పఠార్ అంటే నర్మదా నది కింద అనమాట, దక్షిణ భాగం. చూడండి దక్షిణ అన్నాడు, ఈజీగా మనకి హిందీ వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఈజీ మనం చేయొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దక్కన్ పఠార్. త్రికోణి అన్నాడు, త్రికోణ రూపంలో అయితే ఈ పఠార్, ఈ ప్లేటివ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రశ్న చూడండి. భారత్ కా కౌన్ సా పఠారీ క్షేత్ర खनिज संसाधनों मिनरल रिसोर्सेस से అత్యంత ఇక్కడ మనకి క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఇప్పుడు దాకా మనకి దక్షిణ ప్లాట్యూ ఎక్కడ అవుతాడు, అత్యంత సమృద్ధి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మాల్వా పఠార్. ఆప్షన్ బి దక్కన్ కా పఠార్. ఆప్షన్ సి చోటా నాగపూర్ పఠార్. ఆప్షన్ డి బుందేల్ఖండ్ పఠార్. సేమ్ ఉన్నాయి ఆప్షన్స్, కాకపోతే క్వశ్చన్ వైజ్గా మనకి ఆప్షన్ అనేటువంటి కూడా మారిపోతుంది. ఇక్కడ ఆప్షన్ సి చోటా నాగపూర్ పఠార్ అనేటువంటిది ఇస్ ద సరైన ఆన్సర్. చోటా నాగపూర్ పఠార్లో ప్లేటివ్లో ఎక్కువ మినరల్స్ అనేటువంటిది అవైలబుల్లో ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం.
यस, नेक्स्ट प्रश्न చూసినట్లయితే पश्चिमी घाट और पूर्वी घाट की ऊंचाई की तुलना के संबंध में कौन सा कथन సత్య హే సత్య అంటే కరెక్ట్ అంటున్నాడు చూడండి ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ అడుగుతున్నారు కౌన్ సా కథన్ సత్య హే అంటే పశ్చిమి ఘాట్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్ అంటాం మనకి ఇట్లా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడంతా కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ మనకి ఈ సైడ్లో ఉంటాయి ఓకేనా ఈ సైడ్లో ఉంటాయి ఓకే ఇప్పుడు మనకి ఈ నుంచి ఇక్కడ దాకే అనుకోండి ఇక్కడ నుంచి అంటే ఇక్కడికి ఈ లైన్ నుంచి ఈ లైన్ దాకా అనుకోండి ఓకే ఇది ఇంతలో ఇప్పుడు మనకి దీనికి సంబంధించి అడుగుతున్నారు మరి చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ పూర్వ ఘాట్ పశ్చిమి ఘాట్ సే అధిక్ ఊంచే హే అంటే ఏవైతే ఈస్టర్న్ ఘాట్స్ అయితే ఉన్నాయో ఈ ఈస్టర్న్ ఘాట్స్ వీటికన్నా కూడా పెద్దవి అని అడుగుతున్నారు మరి రెండోది చూసుకున్నట్లయితే పశ్చిమి ఘాట్ పూర్వీ ఘాట్కి తులనామే అధిక్ ఊంచే హే అంటే దీనికంటే కూడా ఇవే ఎత్తు ఉన్నాయి కొండలు అని అడుగుతున్నారు ఆప్షన్ చూసినట్టు దోనో పర్వత్ శృంఖలావం కా ఊంచాయి ఏక్ సమాన్ హే ఈ రెండు కూడా ఒకే ఎత్తులో ఉన్నాయని ఇంకొక అడుగుతున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమి ఘాట్కి ఊంచాయి కేవల్ 500 మీటర్ హే అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కువ హైట్ అనేది ఎంత అంటే 500 మీటర్లు అని చెప్తున్నారు సో యహా పర్ ఇస్ ప్రశ్న కా సహీ ఉత్తర్ హే మరి అదేంటంటే ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తాను అదేంటంటే ఇక్కడ సరైన సమాధానం మనకు వచ్చేసి ఆప్షన్ ఇక్కడ పశ్చిమి ఘాట్ పూర్వీ ఘాట్కి తులనామే అధిక ఊంచే హే ఇవి ఏవైతే ఈ వెస్టర్న్ ఘాట్స్ అయితే ఉన్నాయో పశ్చిమ కనుమలు అవే जो पश्चिमी घाट है वही सबसे ऊंची सबसे नहीं यहाँ पर तुलना करेंगे तो पूर्वी घाटी के तुलना में अधिक ऊंचे हैं ऑप्शन मन की इज द बी इज द రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ यस यस మరి प्रसिद्ध पहाड़ी स्थल उदगमंडल ऊटी किन पहाड़ियों में स्थित है जहां पश्चिमी घाट निकलती हैं అని చెప్పి సింపుల్గా ఇచ్చారు క్వశ్చన్ మరి ఆప్షన్ ఏ सतपुड़ा की पहाड़ियाँ ऑप्शन बी महादेव श्रेणी ऑप्शन सी రాజ్మహల్ కి పహాడి ఆప్షన్ డి నీలగిరికి పహాడియా మరి ఊటీ ఎక్కడ ఉంది అంటే నీలగిరి పర్వతాల్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఈజీగా మనం అయితే తెలుసు కాబట్టి మనం ఈజీగా చేస్తాం ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ ఎస్ ఇది కూడా ఒక మంచి ప్రశ్న 40వ ప్రశ్న చూడండి దక్షిణ భారత్ కి సబ్సే ఊంచి చోటీ కౌన్సీ హై అంటే దక్షిణ భారతంలో అత్యంత పెద్ద శ్రేణి ఒక కోట శిఖరము ఏది అని అడుగుతున్నారు శిఖరము ఆప్షన్ ఏ దొడ్డబెట్ట 2637 మీటర్లు ఆప్షన్ బి అన్నైముడి 2695 మీటర్లు ఆప్షన్ సి అరోమా కొండ 1980 మీటర్ ఆప్షన్ డి మహేంద్రగిరి అయితే ఈ అరోమా కొండ ఎక్కడ ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకే రైట్ మరి ఇక్కడ సరైన సమాధానం వాడే ఆన్సర్ సింపుల్గా ఇచ్చేస్తున్నాడు ఇలా ఇచ్చేస్తే ఇంకేముంది చెప్పండి ఇక్కడ వాడే నెంబర్లు ఇచ్చాడు నెంబర్ల ప్రకారం చూసుకుంటే మనకు హైయెస్ట్గా ఇదే కనిపిస్తుంది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ ఎస్ నెక్స్ట్ ప్రశ్న यस ఇక్కడ చూసినట్లయితే पूर्वी घाट की सबसे ऊंची घाटी अरोमा पहाड़ी चिंतापल्ली भारत के किस राज्य में स्थित है ऑप्शन ए तमिलनाडु बी केरल सी आंध्र प्रदेश डी కర్ణాటక చూడండి కొండ అనగానే మీకు చూడంగానే ఈజీగా అర్థమైపోయింది ఈజీగా ఆన్సర్ అయితే చేస్తారు ఇప్పుడే మీకు క్వశ్చన్ అడగడం జరిగింది అప్పుడే మీకు కింద క్వశ్చన్ రూపంలో రావడం కూడా జరిగింది ఇక్కడ ఉన్నది ఏందయ్యా ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే ఎస్ నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ ఇది కూడా ఒక మంచి ప్రశ్న ఏంటంటే प्रायद्वीपीय पठार की वह मुख्य विशेषता क्या है जिसका निर्माण ज्वालामुखी की क्रिया से हुई ऑप्शन ए मरी काली मिट्टी ऑप्शन बी रेतीली मिट्टी ऑप्शन सी कंटीली झाड़िया ऑप्शन डी సదాబహార్ సదాబహార్ వన్ అంటే ఎవరికి ఫారెస్ట్ సో మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ కాళీ మిట్టి అనుకుంటే ఇది సరైన సమాధానం అన్నట్టు ఓకే నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి ఎస్ थार रेगिस्तान में औसत वार्षिक वर्ष कितनी होती है మరి థార్ అనేటువంటి ఎడారిలో ఒక సగటు ఒక యావరేజ్ వర్షపాతం యొక్క వర్షం ఎంత నమోదవుతున్నారు ఆప్షన్ ఏ 500 से 600 मिलीमीटर ऑप्शन बी 250 से 300 मिलीमीटर ऑप्शन सी 100 से 150 मिलीमीटर ऑप्शन डी 50 मिलीमीटर से कम మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ఏమవుతుంది అంటే
100 से 150 మిల్లీమీటర్ తక్ అని చెప్పేసి మనమైతే ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. यस, पश्चिमी तटीय मैदान का मध्य भाग जिससे कर्नाटक का तटीय क्षेत्र शामिल है. అంటే ఇప్పుడు ఇది ఇట్లాంటి క్వశ్చన్ చాలా మోస్ట్ అడుగుతున్నారండి. చూడండి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లలో ఒకటి అని చెప్తాను. కా తటీ క్షేత్ర షామిల్ హే వ క్యా कहलाता है అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కోంకణ్ తట్, ఆప్షన్ బి కెనరా తట్, ఆప్షన్ సి మలబార్ తట్, ఆప్షన్ డి కోరమండల్ తట్. సో ఈ తట్ అంటే తీర ప్రాంతాలు అని చెప్తాము. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఈజీగా చెప్పొచ్చు. సో కర్ణాటక కెనరా కొంచెం మనకి ఇదే ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతాది మనం చూసినట్లయితే అవి కూడా వేరే వేరే స్టేట్లో కరెక్ట్ ఉంటాయి. మలబార్ దాంట్లో మనం చూసినట్లయితే కేరళ వస్తుంది, మళ్ళీ కోరమండల్ చూసుకుంటే తమిళనాడులో వస్తుంది మనకి. మరి మిగతాది ఇంకొకటి ఉంది కదా, ఆప్షన్ ఎక్కడ వస్తుందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఓకే, ఎస్ ఓకే. కోంకణ్ ఈజీగా ఉంది మనకి. ఓకే రైట్. అదేంటంటే మనకి మహారాష్ట్ర అటు సైడ్ వస్తుంది, గోవా రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా 45 పశ్చిमी तटीय मैदान कहाँ से कहाँ तक फैला हुआ है. చూడండి, పశ్చిమ తటీ మైదాన్ అంటే పశ్చిమ తటి అంటే పశ్చిమ మైదానాలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా విస్తరించి ఉన్నాయి. క్వశ్చన్ ఆప్షన్ ఏ సుందర్బన్ సే కన్యాకుమారి తక్, ఆప్షన్ బి खबात की खाड़ी से गोवा तक, ऑप्शन सी चिल्का झील से पुलिकट झील तक, ऑप्शन डी कच्छ के रण से కన్యాకుమారి తక్ రైట్. సో మనం చూసినట్లయితే కచ్ ఎక్కడ ఉందండి, గుజరాత్లో ఉంది. అక్కడ నుంచి మనకి కన్యాకుమారి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పశ్చిమ తీర మైదానాలుగా మనమైతే ఇక్కడ చేయొచ్చు. ఓకేనా, పశ్చిమ తీర మైదానాలు రైట్. ఇక్కడ మనకి ఇక్కడ చేయొచ్చు రైట్. వెస్టర్న్ కోస్టల్ మనకి లైన్స్ అంటాం రైట్. సో ఇక్కడ చూసినట్లయితే 46వ ప్రశ్న, इंदिरा गांधी नहर का उद्गम भारत के किस राज्य में होता है. ऑप्शन ए राजस्थान, बी हरियाणा, ऑप्शन सी పంజాబ్, ఆప్షన్ డి గుజరాత్. మరి ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అడుగుతున్నారు. ఆప్షన్ సి పంజాబ్ నుంచి మొదలవుతుంది అని చెప్పాలి మనం ఆన్సర్. ఓకే, ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 47వ ప్రశ్న. మనం చూడండి, पूर्वी तटीय मैदान का वह भाग जो तमिलनाडु से स्थित है किस नाम से जाना जाता है. ఇప్పుడే మీకు నేను చెప్పడం జరిగింది. మీకు చెప్పడంతో క్వశ్చన్ అయితే కూడా రావడం జరిగింది. ఇలా చేయడం ద్వారా మీకు ఈజీగా అవుతుంది. కోరమండల్ తట్, సర్కార్ తట్, ఉత్కల్ తట్, మలబార్ తట్ ఈజీగా అందరికీ తెలిసింది. ఆప్షన్ ఏ ఇస్ ద కోరమండల్ తట్. ఓకేనా రైట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 48వ ప్రశ్న. ఓకే, 48వ ప్రశ్న చూడండి, భారత్ కా సబ్సే దక్షిणी बिंदु इंदिरा बिंदु అంటే ఇందిరా పాయింట్ किस द्वीप समूह में स्थित था जो 2004 में की సునామీ మే డూబ్ గయా. 2004 సునామీ వచ్చినప్పుడు ఈ ఇందిరా పాయింట్ అనేటువంటిది మునిగిపోయింది. అది ఏ ద్వీపానికి దగ్గరలో, ఏ ద్వీప సమూహానికి దగ్గరలో ఉంది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి నికోబార్ ద్వీప్ సమూహ్, ఆప్షన్ సి అన్నామలై ద్వీప్, ఆప్షన్ డి మాల్దీవ్. మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే కనుక మనకి అండమాన్ అండ్ నికోబార్ అని చెప్పేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఏదయ్యా ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నికోబార్ ద్వీప్ సమూహంలో మనకైతే ఇవ్వడం అది మునగడం అయితే జరిగింది, ఇందిరా పాయింట్ అనేటువంటిది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా మంచి ప్రశ్న ఇది కూడా రైట్. ప్రవాల్ అంటే కేరళ మూల్ సే నిర్మిత్ भारत का कौन सा द्वीप समूह అరబ్ సాగర్ మే స్థిత్ హై. అరబ్ సాగరం అంటే మీకు మ్యాపు వెంటనే గుర్తు రావాలి. ఎట్లా ఉంటుంది మ్యాపు, ఇట్లా వస్తే ఇట్లా తీసుకుంటే ఇట్లా పోతుంది అనుకుంటే మనకి అరబ్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంటుంది. అరబ్ సాగర్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి ఉన్నది ఏంటిది, ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేస్తారు. అదే మనకి ఇక్కడ ఆప్షన్ డిలో కనిపిస్తుంది చూడండి. ఏంటిది ఆప్షన్ డి లక్షద్వీప్. ఓకే, ఇక్కడ మనకి ఇలా సరైన సమాధానం అవుతుంది. మీరు ఏదైనా చూడండి, ఇప్పుడు వరల్డ్ మ్యాప్ గురించి చదువుతున్నట్లయితే మీరు వరల్డ్ మ్యాప్ ఖచ్చితంగా పెట్టుకొని మీరు పాయింట్అవుట్ చేసుకుంటూ చూసుకుంటూ ఇక్కడ ఏమున్నాయి ఇవన్నీ చూసుకుంటే మీరు ఇట్లా చూసుకుంటే అట్లా గుర్తుపెట్టి ఈజీగా గుర్తుంటాయి. ఒకవేళ ఇండియా సందర్భంలో వచ్చినప్పుడు ఇండియా మ్యాప్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. సౌత్ అన్నప్పుడు, నార్త్ అన్నప్పుడు పైనుంచి సగం గుర్తుపెట్టుకోవాలి. ఈస్టర్న్ అన్నప్పుడు మాత్రం మనకి ఇట్లా వచ్చేసి ఇట్లా నుంచి ఇట్లా తీసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. ఇది ఈస్టర్న్ పార్ట్. మనకి ఇట్లా తీసుకుంటే ఇట్లా పోతుంది పైకి. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ. ఎస్, చూసుకున్నట్లయితే కనుక
चिल्का झील भारत के किस राज्य में स्थित एक महत्वपूर्ण तटीय विशेषता है? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి ఒడిస్సా, డి పశ్చిమ బంగాల్. ఈ ఈజీగా మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ అయితే దొరికేసింది. అది ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి ఏందన్నాడు, చిలిక అన్నాడు. చిలికా జీల్ అనగానే ఆన్సర్ మనకు తెలిసిపోతుంది. ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఉంటే కానీ క్వశ్చన్ ఒకసారి మొత్తం చదవడం మేలు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది మనకి 10th క్లాస్ సంబంధించి మరి ఫస్ట్ పాఠం ఏదైతే భూ ఆకృతిక విశేషత ఏవైతే ఉన్నాయో భారత్కి భూ ఆకృతిక అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంకేమైనా మిస్ అయినట్లయితే కనుక మీరు ఒకసారి చూడగలరు. మీరు కూడా దానికి సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే ఏ విధంగా అనిపించింది, ఈరోజు క్లాసు ఎలా ఉండింది, అలాగే పాయింట్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు అన్నీ కూడా మీరైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి తగ్గట్టుగా నేనైతే మీకు ఇంకా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. మీ ఎగ్జామ్లో కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే మరి మీ యొక్క నుంచి సపోర్ట్ అండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయనుకున్న వారు అక్కడ బ్లూ దాంట్లో మీకు టైటిల్ దగ్గర జాయిన్ బటన్ కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే మరి ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతుండొచ్చు. మరి ఎవరైనా మిస్ అయిన వాళ్ళని కనుక మీకు ఎండ్ స్క్రీన్లో కానీ అలాగే ఐ కార్డ్స్ దగ్గర కూడా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి కూడా వీడియోస్ అనేవి చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వివిధ రకాలైనటువంటి క్లాసులకు సంబంధించినటువంటి మీకు ఉపయోగపడేటువంటి క్లాసులకు సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు చూసి బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మీరు జాగ్రత్త ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.